అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనము 25వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 26వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుస్మభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంబుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో శ్రీ లలితా త్రిశతి నామ సంఖ్య 26. ఓం ఏవమిత్యాగమాబోధ్యాయై నమః. ఓం ఏవమిత్యాగమాబోధ్యా, ఇది 8 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం ఏవమిత్యాగమాబోధ్యాయ నమః అని పలుకవలేము. ఓయి ఏకానంద చిదాకృతి అను పూర్వోక్త నామందలి ఆనంద శబ్దమునకు లక్షణావృత్తి చేత ఆనందమయుడని చెప్పవలయును. య ఏకో జాలవానీశత ఈశనీభిః, జాలరి అయిన మాయశబలితుడైన ఒక్కడు శాసించునట్టి స్వీయ శక్తుల సహాయముతో సమస్త లోకములను పాలించుచున్నాడని శృతిబోధితమైన ఏకత్వము జీవుని యందు సిద్ధించుచున్నది. కాగా ఏకమైన ఆనందం యొక్క చైతన్యము అనగా అధిష్టాన ప్రకాశకమైన చైతన్యము ఆకారముగా కలదను విగ్రహవాక్యము సిద్ధించును. బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అనుచు శృతి బ్రహ్మప్రకాశక చైతన్య పుచ్చ శబ్దముచే పరామృష్టమైనది. ఈ రీతిగా కాగా ప్రకాశక నిత్యతత్వము ప్రకాశ్య వస్తువు నిత్యతత్వముపై ఆధారపడి ఉండుట వలన సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనుచు బ్రహ్మస్వరూప లక్షణ బోధకములైన అనేకానేక శృతివాక్యములందు వాచ్యార్థ ప్రాధాన్యము చేత విధిముఖముగానే బ్రహ్మ ప్రతిపాదనము సిద్ధించుచున్నది. అప్పుడు అతద్వ్యావృత్తి రూప నిషేధముఖముగా అనగా అతత్ అనగా తత్ కానిది జడము, అతద్వ్యావృత్తి అనగా జడవస్తువు వ్యావృత్తి తన్నిషేధముఖముగా లక్షణార్థ ప్రాధాన్యము చేత బ్రహ్మస్వరూప లక్షణమును ప్రతిపాదించుట కుదరకపోవచ్చును. కావున తత్వమసి అను శృతివాక్యమునందు విశేషణ విశిష్టత్వము వాక్యార్థము సంభవించుననిపించినచో అది సంగతము కాదనుచు ఏవమిత్యాగమాబోధ్య అను నామమారబ్ధమైన ఈ రీతిగా వాక్యార్థము విశేషణ విశిష్టమని ప్రత్యక్ష సిద్ధమగుట వలన వేదములచే జ్ఞాపనీయము కాదు. ఆనందమాత్రవాచకమైన ఆనంద శబ్దమునకు ఆనంద విశేషమునందు కొలది దుఃఖము ఊహించుచున్న జీవులని అందు లక్షణావృత్తి చెప్పినచో 3 దోషములు సంభవించును. పారమార్థికముగా భిన్నసత్తాగల వస్త్వాంతరములే కాకపోవుటచే తత్ త్వం పదముల వాచ్యార్థము నందలి విశేషణద్వయము పరస్పర విరోధము కలిగి ఉండుట చేత తమః ప్రకాశము వలె విశిష్టార్థము పొసగదు. కావున వాక్యార్థము అఖండార్థస్వరూపముగా సంగతమగును. అటులైన స్వరూపలక్షణ వాక్యములందు వాచ్యార్థము అతోన్యాదార్థం, దీనికంటే భిన్నమైనది అనృతము అను శృతివచనము చేత బ్రహ్మభిన్నమైన దానికి మిథ్యాత్వము చెప్పబడుట వలన నిషేధముఖముగా అతద్వ్యావృత్తి స్వరూపమును ప్రతిపాదించుట వలనను లక్షణవాక్యములన్నీయు సమంజసములు యుక్తి సంగతములని భావము. ఓం ఐం హ్రీం శ్రీం ఏవమిత్యాగమాబోధ్యాయై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం
శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.